ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బుల్డోజర్ బాబా అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు. బుల్డోజర్ బాబా అంటే యోగి ఆదిత్యనాథ్. కొత్తగా దక్షిణ భారత బుల్డోజర్ బాబా ఎవరని అడిగితే రేవంత్ రెడ్డి అని సమాధానం వస్తుంది. ఇది అసలు ఈ బుల్డోజర్ బాబా, బుల్డోజర్ న్యాయం అంటే ఏంటి, ఎందుకు మోస్ట్ పాపులర్ అయింది? ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి యాక్షన్ అది బుల్డోజర్ బాబా. ఇప్పుడు దాన్నే ఒక విధంగా కాపీ కొట్టి రేవంత్ రెడ్డి కూడా అదే పాపులారిటీ దీంట్లోకి వెళ్ళాలనే దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తాం. ఉద్దేశం అదో కాదో మనకు తెలియదు. ఏమిటి అంటే రెండిటి వెనక ఉన్నటువంటిది ఏంటంటే ఒక్కటి, అక్కడ ఆక్రమణలు, ఇక్కడ ఆక్రమణలు. కాకపోతే అక్కడ ఎక్కువ ఎవరికి వర్తించారంటే వాళ్ళు ఈ కేసులో కాదు, వేరే కేసులో దారుణాలు చేసుంటే వాళ్ళకి అక్రమాస్తులు ఉన్నాయో అని గుర్తించి వాటిని బుల్డోజర్ ద్వారా నాశనం చేసేవాళ్ళు. పేపర్లో టీవీలో వస్తున్నట్టుగా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకం అనేది వాస్తవం కాదు. దాంట్లో అందరూ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, లోయర్ క్యాస్ట్లు ఉన్నారు హిందువుల్లో. కాబట్టి అది వాస్తవం కాదు, జనాల్లో అది మోస్ట్ పాపులర్. అట్లని ఇక్కడ ఈ చెరువులు, నాలాలు, మూసీ నదిలో ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి అదే న్యాయాన్ని, బుల్డోజర్ న్యాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి కోరిక. అసలు ఎందుకని ఇప్పుడు మామూలుగా అసలు ఇది ఈ ఈ పద్ధతిని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారని ఆలోచించినప్పుడు ఏమీ లేదు. మీకు కోర్టులకు వెళ్ళారనుకోండి, ఇది ఆక్రమణ అని ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిందనుకోండి, కోర్టుల్లో న్యాయం దొరకటానికి దశాబ్దాలు పడుతుంది. మన వ్యవస్థ అలా ఉంది. అందుకోసం అని చెప్పి ఈ ఆల్టర్నేటివ్ జస్టిస్ అంటారు. జనరల్గా ప్రభుత్వాలు కాదు, కొన్ని మాఫియాలు చేస్తూ ఉంటాయి ఆల్టర్నేటివ్ జస్టిస్. కొంతమంది పెద్ద మనుషులు కూడా చేస్తూ ఉంటారు. ఇద్దరు వెళ్తే వాళ్ళకి పరిష్కారం చూపిస్తూ ఉంటారు. ఇవాళ దీన్ని ప్రభుత్వం ఎంచుకుందండి. కరెక్ట్గా చెప్పాలంటే బుల్డోజర్ న్యాయం అంటే అది. ఎందుకంటే మనం చేసేది మంచి పని, కోర్టుల దగ్గరికి వెళ్తే లేట్ అవుతుంది. సో పద్ధతి ప్రకారం కాకుండా ఎటుది ఆక్రమణ కూల్చిపారేయటం అనేది ఇదైతే ఈజీ ప్రాసెస్ అనే దీంతో మొదలైంది యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఆయనకి మొట్టికాయలు వేసింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు. స్టేటస్ కో ఇచ్చింది, ఇప్పుడు చేయటానికి లేదు అని చెప్పి. అయితే కోర్స్ దానికి ఆయన సమర్థించుకునేది ఏంటంటే ఆక్రమణలే మేము చేస్తున్నాం తప్పితే మిగతా చేయట్లేదు అనేది. ఏదైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేది కోర్టుల యొక్క వాదన. అదే ఎగ్జాక్ట్గా ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి వాదన. ముఖ్యంగా హైకోర్టు స్టే ఇచ్చిన దాన్ని కూడా కూల్చేశారట. మనం చెప్పాలి, హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు వాళ్ళకి. సో అది హై కమిషనర్ని వర్చువల్గా ఆయన హాజరయ్యాడు. వాళ్ళ న్యాయవాది కాదు, ఆయన్నే హాజరయ్యాడు. అసలు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశారు. అసలు శని ఆదివారాలు ఎందుకు కూలుస్తున్నారు? త్రిసభ్య ధర్మాసనం ఎప్పుడో చెప్పింది ఆదివారాలు కూల్చొద్దని, మళ్ళా ఎందుకు అదే పని చేస్తున్నారు? తర్వాత హైకోర్టు స్టే ఇచ్చినా కూల్చేస్తారా అంటే రంగనాథ్ ఏదో చెప్పారు, హైడ్రా కమిషనర్ ఏంటంటే ఇది తహసీల్దార్ అడిగితే పంపించామనంటే. ఓకే, తహసీల్దార్ అడిగితే చార్మినార్ కూల్చడానికి కూడా తహసీల్దార్ జేసీబీలు అడిగితే పంపిస్తావా? ఇది పాయింట్ ఏంటంటే అది చాలా సిల్లీగా ఉంది. తహసీల్దార్ అడిగాడు కాబట్టి పంపించానని పాయింట్ అసలు ఏదో అది చాలా సిల్లీగా ఉంది. అది వాళ్ళు బాగా కరెక్ట్ అయినటువంటి కొటేషన్ ఇచ్చి కోర్టు చాలా గట్టిగా చెప్పింది. మీకు నిబంధనలు పాటించకపోయేటట్టయితే అసలు మీరు హైడ్రా జీవోకే నేను స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాడు. సబ్ రిజిస్ట్రారు ఎక్కడ ఈ ఆక్రమణలు? సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, మున్సిపాలిటీనో పంచాయతీనో అనుమతి పత్రాలు ఇస్తున్నారు, ఆ తర్వాతనే వాళ్ళు కట్టుకుంటున్నారు.
వీటన్నిటిని సమగ్రంగా చర్చించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పితే కోర్టులు లేని టైంలో చూసి కోర్టులకు సెలవులు ఉన్న టైంలో చూసి ఏదో ఒక అర్ధంతరంగా తీసుకొచ్చి నోటీసు కూడా టైం ఇవ్వకుండా చేయటం అనేది ఏ పద్ధతిగా సబబు అవుతుందని చెప్పి ఇది ఆటవిక న్యాయం అవుతుంది అనేది ఆ పదం వాడలేదు కానీ ఆల్మోస్ట్ అదే అర్థం వచ్చేటట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఇంకోటి కూడా వాళ్ళు దీంట్లోకి వెళ్ళారు. వీటన్నిటికీ ఎఫ్టీఎల్ ఇంతవరకు మీరు నిర్ధారించారా? ఎఫ్టీఎల్ఏ నిర్ధారించకుండా అక్రమాలని ఎలా చెప్తారు మీరు? మొత్తం మీరు ఒక దీని మీద సమగ్రమైనటువంటి మీకు విధానం లేదు. రెండోది జీవో సరిపోతుందా? ఎందుకంటే మీరు రకరకాల చట్టాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. దీనికి మరి చట్టబద్ధత తీసుకొచ్చారా ఇంతవరకు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోదు కదా, ఇటువంటి వాటికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో చట్టం చేయాలి కదా. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి దీంట్లో. ఇది కేసు ఇప్పుడు ఏంటంటే స్టేటస్ కో ఇచ్చారు. అక్టోబర్ 15 దాకా ఎటువంటి కార్యక్రమాలు లేవు హైడ్రాకి. కొత్తగా కూడా స్టాఫ్ని తీసుకున్నట్టున్నారు 169 మందిని. వాళ్ళందరికీ పని లేదు, గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవాలి అక్టోబర్ 15 దాకా. సరే, ఏం జరిగింది మొత్తం ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎలా జరిగింది ఏంటి అనేది చూసుకున్నప్పుడు నాగార్జున కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ చాలా వరకు మద్దతు ఇచ్చారండి. అంటే ఇంకొకటి కూడా ఉందండి. ఏమైందంటే ఇది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా రామోజీరావు కన్వెన్షన్ రెండింటిని ఒక టార్గెట్గా చూపించడం జరిగింది ఉద్యమకారులు. సో కన్వెన్షన్ కూల్చినప్పుడు అందుకని పెద్ద వ్యతిరేకత రాలా. అది దాంట్లో ఏమవుతుంది, ప్రజలకు సంబంధించింది కాదు, ఒక వ్యాపారవేత్తకు సంబంధించింది కాబట్టి వివాదం రాలేదు. అది మరి అట్లానే కొన్ని చెరువుల దగ్గర కట్టుకున్నటువంటి అక్రమంగా కట్టినటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే రిసార్ట్స్ కావచ్చు, లేకపోతే విల్లాస్ కావచ్చు, వాటిని కూల్చినా ఎవరికి పెద్ద వ్యతిరేకత రాల. స్టార్ట్ అయింది 2 విషయాల్లోనండి. ఒకటి సామాన్యుల ఇల్లు కూలటం, అంతకన్నా ముఖ్యంగా దీన్ని ఈ మూసీ నది పునరుజ్జీవ పథకంతో లింక్ చేయటం. లింక్ చేసి ఉండాల్సింది కాదు. ఆదుర్దా ఉండకూడదు, దీనికి కూడా ఓ పద్ధతి ఉండాలి. ఏంటంటే మీరు చెరువుల మీద మొదలుపెట్టారు, నాలాలు పునరుద్ధరించాలనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఏ కార్యక్రమం అత్యుత్తమైందండి, దాని ఇంటెన్షన్స్ని ఎవ్వరూ శంకించట్లేదు. నిజంగా నేను ఒక వీడియో చేశాను, రేవంత్ రెడ్డి చేస్తున్నది మంచి పని అనేది. హైడ్రాని స్వాగతించాను నేను. హైడ్రాకి వ్యతిరేకం ఎవరు కాదు, హైకోర్టు కూడా అదే చెప్పింది, హైడ్రాని ఆహ్వానిస్తున్నాం, కానీ పనితీరే అభ్యంతరకరం అని చెప్పారు. తేడా అక్కడుంది. ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే సామాన్యుల మీదేమో టక్కున వాటిని కూల్చేసేయటం. కారణాలు ఏదైనా కావచ్చు. రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి ఫ్లాట్ ఎక్కడ దుర్గం చెరువులో దానికి ఏమో నోటీసులు ఇచ్చారు. మీరు చెప్పొచ్చు అది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మిగతా కూడా మేము కూర్చోలేదు, అది జనంలోకి అంత వెళ్ళదండి. ఎప్పుడైతే వాడి సొంత బ్రదర్ది అక్కడ ఉండి నోటీసులు ఇచ్చారో, ఆయన స్టే తెచ్చుకున్నాడో హైకోర్టు నుంచి, న్యాచురల్గా ఏముంటుంది, వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అనేటువంటిది సహజంగా వస్తూ ఉంటుంది. రెండోది, నాకు అన్నిటికన్నా అసలు ఎలా చేస్తారంటే మూసీ నది పునరుజ్జీవ పథకం అని చెప్పి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది, దాన్ని హడావుడిగా ప్రారంభిస్తారా? దానికి మీరు డిపిఆర్ తయారు చేశారా? ముందుగా దాంట్లో ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ జోన్ అంత తయారు చేశారా? తయారు చేసి అందులో ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా రావాలి రిపోర్టు. ఏదో పేపర్లో అక్కడక్కడ రావటం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దీని మీద డిపిఆర్ రావాలా, మీ విధానం ఏంటో రావాలా, మరి వాళ్ళకి ఎక్కడ ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నారో పారదర్శకంగా చూపించాలా, అందరికి కూడా ప్రజలందరికి కూడా సైట్లో తెలియాలా, మీకు ఎన్ని ఇల్లు కూలుస్తున్నారు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ తర్వాత ఎడ్యుకేట్ చేయాలా. ఎన్నో రోజు దాని మీద చాలా క్యాంపెయిన్ జరిగి ఎడ్యుకేట్ చేయాలా. నష్టం లేని పద్ధతుల్లో తప్పే. పాతకాల మూసీ నదిని మురుగునీరుగా మార్చింది మనమే, ఆ పాపం మనమే చేశాం. గత పాలకులు రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. దాంట్లో ఒక బీఆర్ఎస్ నిందించడం కరెక్ట్ కాదు. అనుమతులు ఇచ్చిన దాంట్లో, లేకపోతే చూసి చూడకుండా ఉన్న దాంట్లో ఎవరు, మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా.
సో ఇవన్నీ ఏంటంటే రాజకీయాలను పక్కన పెట్టేసేస్తే అసలు మీకు ప్రణాళిక ఏది? ఎట్లా ఉందంటే ప్రణాళిక లేకుండా మొదలు పెట్టడం ఏంటి అసలు ముందు? దానివల్ల ఏదైతే ఇప్పుడు బుల్డోజర్ యూపీ చేసిన దాని మీద వ్యతిరేకత పెద్ద లేదండి. కానీ మీ దాని మీద మొదట్లో స్వాగతించిన వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి. ఎందుకంటే చేసే పద్ధతుల్లో ఒక స్పష్టత లేదు. స్పష్టత లేదు. మీరు ఒక విధానం తీసుకోవాలి. ముందు అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోను వీటిని గురించి మీరు మొత్తం నిర్ధారించాలండి. అది ఫస్ట్ నంబర్ 1. తర్వాత ఎలా అమలు చేస్తారో చెప్పాలి. ఓకే, మీరు చేయాలనుకుంటే ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, వీటికి నష్టపరిహారం ఎలా ఇస్తారు, దీనికి డబ్బులు ఎంత అవుతాయి, మీ దగ్గర అంత బడ్జెట్ ఉందా? ఇప్పుడు మీరు చెరువులు నాలాల వరకే చాలా అవుతుంది వాళ్ళకి. అంతవరకు మీరు పరిమితమై మొదలుపెట్టి అది చేసి దాన్ని గనక శబాష్ అనిపించుకున్నట్లయితే తర్వాత మూసీ నది మొదలుపెట్టుంటే కనీసం ఆ గుడ్ ఇమేజ్ మీకు ఉపయోగపడేది. అన్నీ ఒకసారి నెత్తినేసుకున్నారు. ఇది చాలా పెద్దది. మూసీ నది పునరుజ్జీవ పథకం అనేది మంచిదేనండి, దాన్ని ఎవ్వరు కాదనరు. నిజంగా మూసీ మురుగునీరు గనక తాగునీరు అయితే ఆహ్వానించిన వాళ్ళు ఎవరుంటారండి? ఎవరుంటారు చెప్పండి? అయితే అట్లనే ఒక్క తాగునీటికే కాదండి, అది కిందకెళ్ళి నల్గొండ జిల్లాలో కలుషితమైన ఈ నీరే వ్యవసాయానికి వాడుతున్నాం. అది ఇంకా ప్రమాదకరం. సో ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో మొదలుపెట్టిన ఆశయాన్ని ఎవరు తప్పుపట్ల. ఆ ఆశయాన్ని అమలు చేయటానికి కావలసిన నిర్దిష్ట ప్రణాళిక లేకుండా మొదలు పెట్టడం అనేదే అతిపెద్ద తప్పు. దాంట్లో ఏమైపోయింది, జనం యొక్క ఇప్పుడు మీరు మూఫీ దాని మీద బఫర్ జోన్ ఎందుకు జనం తరి కొట్టారు మొన్న? ఎందుకనంటే అరే పర్మిషన్లు ఇచ్చారు, ఒక్కొక్కరు లక్షలు పెట్టి కట్టుకున్నారు. అది తప్ప ఉప్పు అంటే తప్పేనే కాదంట్లా. అనుమతులు ఇచ్చిన వాళ్ళకి తప్పు ఫస్ట్. వాళ్ళు ఎట్లా చూసి కార్పొరేటర్లు చూసి చూడకుండా ఉడుకుంటున్నారు. వాళ్ళనేమైనా క్వశ్చన్ చేయాలి. వీళ్ళు ముందు వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి, దీన్నంతా చేసిన వాళ్ళు. తర్వాత ప్రజల దగ్గరికి రావాలి. మీరు పథకం దీని ప్రకారం మీరు ప్రణాళిక వేసుకోవాలి. వీళ్ళందరినీ తొలగించాలంటే ఎంత డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు మీ దగ్గర ఉన్నాయా, ఉంటే ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తున్నారు, అంతా పారదర్శకంగా ఉండాలి. అప్పుడు జనం నమ్ముతారు మీరు. రెండోది ఇంకొక నాకున్న సందేహం ఒక్కటేనండి. ఓకే, రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు, ఆయనకి మంచి మార్కులు వేద్దామండి. కాంగ్రెస్ సంస్కృతిలోనే ఎవరిని కంటిన్యూస్గా ఉన్నెవరండి? అసలు ఇది జరగాలి అంటే కనీసం దశాబ్దం ఉండాలండి. 5 ఏళ్ళ రాదు, ఈయన టైంలో కాదు. అది మొదలు పెడతాడు కానీ అవ్వటం అనేది కాదు. మరి కొత్తగా ఇంకొకరు ఎవరో వస్తే కష్టం. కనీసం కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ ఇవ్వాల, ఒక 10 సంవత్సరాలు మేము దీన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్. ముందు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం ఇంతవరకు లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లో యోగి ఈ తినుబండారాల విషయంలో ఓనర్లు వర్కర్లు అందరి పేర్లు డిస్ప్లే చేయమని చెప్పాడు. తప్పు అని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ ఇంకొక మంత్రి ప్రతిభా సింగ్ కొడుకు, వీరభద్ర సింగ్ కొడుకు, ఆయన చీఫ్ మినిస్టర్ కొడుకు అనమాట. ఆయన యోగిని కోట్ చేస్తూ ఆయన ఫోటో కూడా వేసి ఇదే మేము పాటిస్తున్నాం, అదే మోడల్ అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో పెట్టాడు. కాంగ్రెస్ నివ్వెరపోయింది. కాంగ్రెస్ విత్డ్రా చేసుకోమని చెప్పి అతనికి సలహా ఇచ్చింది. మరి ఇక్కడ ఈ బుల్డోజర్ బాబా యోగిదే కదా ఇది కూడా. ఈ బుల్డోజర్ న్యాయాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా లేదా అనేది ఇంతవరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒక్క ప్రకటన లేదు. మరి జనానికి ఎట్లా నమ్మకం కలగాలి? ఒకటి, కాంగ్రెస్ హైకమాండ్ కనుక సూత్రబద్ధంగా దీన్ని యాక్సెప్ట్ చేయటం అనేది చాలా ముఖ్యం దీంట్లో. ఎందుకంటే మొదలుపెట్టి ఇది జీవితాలతో సంబంధించిన విషయం, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయం. దాని విషయంలో మేము అందరం మీతో మద్దతుగా ఉంటాం. అసలు దానికోసం ఏదైనా సరే మేము సమర్థిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్టేట్మెంట్ రావాలి. ఫస్ట్ రావాల్సింది అది. రెండోది, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. ఈయనకుందా ఇంటెన్షన్, కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటుందా ఉండదో తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడే ముందు అప్పుడు కానీ ఇది కాదండి. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి కావలసిన ప్రణాళిక, దీనికి కావలసిన విధానపత్రం, దీనికి కావలసిన కార్యాచరణ, దీనికి కావలసిన నిధుల సేకరణ, ఇవన్నీ లేకుండా
ఇవాళ మేము దీన్ని అమలు చేస్తామని అంటే ఏదో వచ్చేసి కొన్ని పడగొడతామంటే జనం యాక్సెప్ట్ చేయట్లేదు. మీదంటే మీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏంటంటే హడావుడిగా చేయకూడదు కదా, ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. హైకోర్టు చెప్పింది కూడా అదే. హైకోర్టు చెప్పింది కూడా అదే. ఇదేదో ప్రభుత్వం కూడా నేను సెలవు రోజులే చేస్తానంటే కరెక్ట్ కాదు అది. చూద్దాం ఏం జరుగుతుందో. అక్టోబర్ 15 దాకా అయితే మాత్రం దీనికి హైడ్రాకి బ్రేకులు అయితే పడ్డాయి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.